హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నా పేరు విజయ్ నగేష్. ఈరోజు చాలా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. మీకు ఎపిసోడ్ నచ్చితే గనక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనం చివరిలో మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదే ఈ వారం ఎలిమినేషన్ విషయం. అదేంటంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అవ్వాల్సిన హౌస్మేట్ గురించి ప్రేక్షకులు డిసైడ్ చేశారు. ఈరోజు ఫ్రైడే ఎంత ఓట్లు పడ్డా కూడా ఈ 4 రోజుల ఓట్ల మీద చూసుకుంటే ఒక హౌస్మేట్ బయటికి వెళ్ళాల్సింది కంపల్సరీ. కాకపోతే ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయానికి విలువిస్తారా? ప్రేక్షకులు వేసిన ఓట్లకి బిగ్ బాస్ పరిగణలోకి తీసుకుంటాడా అనేది మనం వేచి చూడాలి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, అలాగే కొత్త హౌస్మేట్స్ రావాల్సిన వాళ్ళ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందైతే ఈరోజు హౌస్లో ఏమేమి జరగబోతున్నాయి అదేంటంటే, ఫస్ట్ వచ్చేసి 6th టాస్క్ జరిగింది సర్వైవల్ టాస్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక గేమ్ పెట్టాడు బిగ్ బాస్. గేమ్ కాదు, ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఒక టీం నుంచి మరొక టీంకి స్వైప్ చేసుకునే ఆప్షన్. మూడోది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టారు. ఇది జరిగినది. ఫస్ట్ వచ్చేసి మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ గురించి ఏంటంటే 6th టాస్క్ సౌండ్స్ ప్లే చేస్తారు. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసింది. బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ప్లే చేస్తారు, జంతువులే కానీ మిగతాయి కానీ. అది వీళ్ళు హౌస్మేట్స్ వరుస క్రమంలో ఆ సౌండ్స్ని రాయాలి. ఎవరు ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటే వాళ్ళు ఈ టాస్క్లో విన్ అవుతారు. వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, రాషన్కి సంబంధించి జరిగిన టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసి శక్తి టీము అంటే నిఖిల్ టీము విన్ అయింది, అత్యధిక పాయింట్లు గెలుచుకుంది. అలాగే వీళ్ళకి నిఖిల్ టీం ఆల్మోస్ట్ అన్ని దొబ్బేశాడు. మటను, చికెను, ప్రాన్స్, మంచి మంచి ఐటమ్స్ అన్నీ కొట్టేశాడు. తక్కువ వచ్చిన సీతకు వెజ్ ఐటమ్స్, మిగిలిపోయిన కొన్ని ఐటమ్స్ మాత్రమే దొరికాయి. మరి ఈ వీక్ కూడా వీళ్ళు ఇలా వెజ్ ఐటమ్స్తోనే సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కిరాక్ సీత హౌస్ చీఫ్గా ఎన్నికైనప్పుడు బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఆప్షన్ ఇచ్చాడు, మీరు ఎవరి టీంలోకి వెళ్తారు. ఆ విధంగా ఎవరికి నచ్చిన టీంని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇప్పుడు ఆల్రెడీ ఈ 2-3 రోజుల ఆట తీరు చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాన్ని మళ్ళీ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ పవర్ బ్యాంగిల్ అనేది ఒకటి పెట్టాడు గార్డెన్ ఏరియాలో. ఆ బ్యాంగిల్ వేసుకొని ఆ హౌస్మేట్ వాళ్ళకి నచ్చిన టీం నుంచి వాళ్ళ ఉన్న టీం నుంచి వేరే టీంకి స్వైప్ అయ్యే అవకాశం, లేకపోతే అదే టీంలో కొనసాగే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. ఇలా అందరికీ అవకాశం ఇస్తే మాత్రం నిఖిల్ శక్తి టీంలో మిగిలేది ముగ్గురు. అది ఇంక్లూడింగ్ నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. ఈ బర్ముడా ట్రయాంగిల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంతారా టీం అంటే కిరాక్ సీత టీంకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవకాశం ఫస్ట్ స్వైపింగ్ అవకాశం ఈరోజు ఎపిసోడ్లో మణికంఠకు వచ్చింది. అనుకున్నట్టుగానే మణికంఠ నిఖిల్ టీంని వదిలేసి కిరాక్ సీత టీంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది నిఖిల్కి ఒక విధంగా దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నబిల్ పక్కన ఉన్నా కూడా, నబిల్ని ఆట ఆడకుండా పక్కన పెట్టేసినా కూడా, ఇప్పుడు మణికంఠ నిఖిల్ టీంని వదిలేసి కిరాక్ సీత టీంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ పెట్టాడు. అదేంటంటే రోల్ రివర్స్. ఒకరి క్యారెక్టర్ మరొకరు చేసేది, వాళ్ళ ఫేస్ ఉన్న ట్యాగ్ మెడలో వేసుకొని రోల్ రివర్స్ మనం ఆల్రెడీ చూస్తూనే వస్తున్నాం. ఈసారి దీంట్లో నబీల్ వచ్చేసి విష్ణుప్రియ క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడు, అండ్ సోనియా యష్మిలాగా ప్లే చేసింది, మణికంఠ పృథ్వీలాగా ప్లే చేశారు. ఇలా ఎంటర్టైన్మెంట్ టాస్క్ కొంచెం కామెడీగా ఫన్నీగా చేసి బిగ్ బాస్తో పాటు ప్రేక్షకులను కూడా అలరించారు ఈ టాస్క్తో. సో ఇవి జరగబోయే అప్డేట్స్. ఇప్పటివరకు మనకి ఈరోజు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్లో ఇవి అప్డేట్స్ అనమాట. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఎలిమినేషన్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అవుట్ ఆఫ్ 12 9 మంది మాత్రం ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముగ్గురిని ఇక్కడ ఆల్రెడీ ఉన్న హౌస్మేట్స్ వాళ్ళ ఆటలతో పాయింట్లు సంపాదించుకొని ఆపడం జరిగింది. మిగతా 9 మంది రావడం, నాకు తెలిసి 8 మంది బయట నుంచి వస్తారు, 8 మంది బిగ్ బాస్లో ఉంటారు. సో 8+8 16 హౌస్మేట్స్తోని 2 టీమ్స్గా డివైడ్ చేసి వీళ్ళతోని గేమ్లు ఆడిస్తారు అనేసి నాకు అనిపిస్తుంది. మీకు అనిపించేది మీరు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో వచ్చేసి నైని, పావని, ముక్కు అవినాష్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, అండ్ జబర్దస్త్ రోహిణి, ఫైర్ బ్రాండ్
శోభా శెట్టి వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో, ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు దీని అప్డేట్ పక్కా 100% యాక్యురసీతోని నేను అప్డేట్ ఇస్తాను. సో, ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ ఎదురు చూసేది ఎలిమినేషన్. ప్రతి వారం ఒక హౌస్‌మేట్ ఎలిమినేట్ అవుతాడు. దాని ప్రాసెస్ గురించి వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా టాప్‌లో వచ్చేసి నబీల్ ఉన్నాడు ఈసారి. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం టాప్ పొజిషన్‌లో నబీల్ ఉన్నాడు. ఇక బాటమ్ 3లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సోనియా, పృథ్వీ అండ్ ఆదిత్య ఓం వీళ్ళ ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ ముగ్గురిది ఒక బర్ముడా ట్రయాంగిల్ నడుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సోనియా, పృథ్వీలో ఏ ఒక్కరు కూడా బయటికి వచ్చినా కూడా అక్కడ ఉన్న మసాలా తగ్గిపోతుందనేసి బిగ్ బాస్ అభిప్రాయం. ప్రేక్షకుల అభిప్రాయం మాత్రం మరోలాగా ఉంది. అదేంటంటే 99% సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. ఓటింగ్ సరళి మొత్తం ఆ ప్రకారంగానే ఉంది. మరి ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని సోనియాని ఎలిమినేట్ చేస్తాడా, లేకపోతే టీఆర్పీ రేటింగ్స్ మసాలా అని చెప్పి ఆదిత్యాన్ని బలి చేస్తాడా? పృథ్వీ అండ్ సోనియా బాటంలో ఉన్న కారణంగా ఇప్పుడు పృథ్వీ, సోనియా ఇద్దరిని సేవ్ చేస్తే బలయ్యే మూడవ వ్యక్తి ఆదిత్య ఓం. మరి ప్రేక్షకుల అభిప్రాయాలను పక్కన పెట్టి ఆదిత్య ఓంని బలి చేస్తారా, లేకపోతే సోనియాను హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారా? ఆల్రెడీ ఇద్దరు మేల్ హౌస్ మేట్స్ బయటకు వచ్చారు. ఒక ఫిమేల్ హౌస్ మేట్ బెజవాడ బేబక్క కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఆదిత్యాన్ని ఎలిమినేట్ చేస్తే ముగ్గురు మేల్ హౌస్ మేట్స్ బయటకు వచ్చినట్టు అవుతుంది. కాకపోతే ఓటింగ్ ప్రకారం చూస్తే ఆదిత్య ఎలిమినేషన్ పొజిషన్లో లేడు. ఆయనకన్నా తక్కువగా సోనియాకి ఓట్స్ పడ్డాయి. సో ఈ వారం సోనియా 99.9% ఎలిమినేట్ అయ్యి తీరాల్సిందే. ఈ అప్డేట్ మీకు నేను ముందుగానే ఇచ్చేస్తాను. కాకపోతే చివరి నిమిషంలో వరకు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ ఇన్ఫినిటీ లిమిట్లెస్ కాబట్టి ఏదైనా చేంజ్ చేయొచ్చు బిగ్ బాస్. మళ్ళీ ప్రేక్షకుల మళ్ళీ హౌస్మేట్ల చేతుల్లో వీళ్ళ లాస్ట్ బాటమ్ 2 ఉన్న వాళ్ళు, లేకుంటే బాటమ్ 3 ఉన్న వాళ్ళ పేర్లు పెట్టి మీరు నచ్చని వాళ్ళను బయటికి పంపించండి అంటే సోనియా బతికి బట్ట కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏం జరుగుతుంది అనేది మనము రేపటి వరకు వెయిట్ చేయాలి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.